నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. లలితా సహస్రనామ స్తోత్రం లలితాదేవిని స్తుతిస్తూ హిందువులు పఠించే ఒక స్తోత్రం. లలితాదేవి, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీదేవి స్వరూపమును సూచిస్తాయి. శక్తి ఆరాధనలోనూ శ్రీ విద్యలోనూ ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ స్తోత్రం పఠించటం వలన సకల శుభాలు కలుగుతాయని, కష్టాలు కడతేరుతాయని, సిద్ధులు లభిస్తాయని, ముక్తి లభిస్తుందని విశ్వాసం కలవారి నమ్మకం. అంతటి మహిమ గల అమ్మవారు బహుసుందర రూపంతో ప్రకాశిస్తూ ఉంటారు. ఈరోజు శ్రీమతి డాక్టర్ వాణి బి. వెల్దుర్తి గారు మనకు శ్రీ లలితా అమ్మవారి రూపమును వర్ణించబోతున్నారు. అది వినే ముందుగా నేను ఫిబ్రవరి 2011లో మా అమ్మ పిఎస్ఎం లక్ష్మి గారులతో కలిసి దర్శించుకున్న బాలా త్రిపుర సుందరి దేవాలయం గురించి చెప్తాను, సరేనా? శ్రీశైల శిఖర దర్శనము నుండి కుడివైపు ఘాట్ రోడ్డు మీదుగా వెళ్తే శ్రీ త్రిపురాంతక క్షేత్రం వస్తుంది. ఊరిలోనికి ప్రవేశించగానే ముందుగా త్రిపురాంతకేశ్వరుని దేవాలయం ఉంటుంది. త్రిపురాంతకేశ్వరుని దర్శించుకున్న తర్వాత అక్కడే ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి దేవాలయానికి వెళ్ళాము. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవాలయము చాలా ప్రసిద్ధి కలది. ఇక్కడ ఋషులు యాగము చేస్తుండగా యజ్ఞగుండం నుంచి దేవి బాలరూపంలో అవతరించింది. షోడశ కళలతో అమ్మవారు బాలగా స్వయంభూగా వెలిశారు. ఆ మూర్తిలోని తేజస్సును ఎవరూ చూడలేకపోయారట. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఆ మూర్తిలోని 30 కళలను నిక్షిప్తము చేశారట. ఆ తరువాత వేరొక మూర్తిని, శ్రీచక్రమును అక్కడ స్థాపించారట. ఈ విగ్రహము పాత విగ్రహానికి ముందుగా ఉంటుంది. ఇక్కడే శంకరాచార్యుల వారు శ్రీ లలితా సహస్రనామాలను వెలుగులోకి తీసుకొచ్చారట. ఆలయ ప్రాంగణములో ఒకప్పుడు వరుసగా కదంబ వృక్షాలు ఉండేవట. ప్రస్తుతము ఒక్కటే ఉంది. పక్కగా ఓ పెద్ద పుట్ట ఉంది. అందులో పెద్ద పాము ఉందని, అది రోజు రాత్రిపూట ఆలయంలోని అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్తుందని అక్కడి వాచ్మెన్ చెప్పాడు. వర్షాకాలంలో ఈ దేవాలయము నీటిలో మునిగిపోతుందట. అప్పుడు కొద్ది దూరంలో ఉన్న ఇంకొక దేవాలయంలో అమ్మవారి విగ్రహమును ఉంచి పూజిస్తారట. మేము అమ్మవారి ముందు కూర్చొని లలితా సహస్రనామ పారాయణము చేసుకున్నాము. ఆసక్తి ఉన్నవారు శ్రీశైలం వెళ్ళినప్పుడు వీలు చూసుకొని బాలా త్రిపుర సుందరి దేవాలయమును దర్శించుకొని అక్కడ లలితా సహస్రనామ పారాయణ చేసుకుంటారని ఈ దేవాలయం గురించి చెప్పాను. ఇక వాణిగారు చెప్పే శ్రీ లలితా అమ్మవారి రూపవర్ణన విందాము రండి. మిత్రులందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి అంశం శ్రీ లలితా అమ్మవారి రూపవర్ణన. శ్రీ లలితా సహస్రనామాల నుంచి గ్రహించిన ఈ కూర్పు, రచన, స్వరం డాక్టర్ వాణి బి. వెల్దుర్తి. చిదగ్నికుండము నుండి ఆవిర్భవిస్తున్న అమ్మవారు చతుర్భుజి. రాగమును కట్టే పాసము, క్రోధమును ఖండించు అంకుశము ధరించినది. మనస్సు అనే చెరుకుగడ విల్లును, శబ్ద, రూప, స్పర్శ, రస, గంధములు అనే 5 పద్మాల బాణములు ధరించినది. పద్మరాగాలతో కూడిన కిరీటం కింద శోభిల్లుతున్న అమ్మవారి కేశాలు ఇంద్రలోకం నుండి తెచ్చిన సంపంగి, అశోక, పున్నాగ, చెంగల్వ పుష్పాల సుగంధములతో నిండి ఉన్నాయి. పద్మరాగ మణులతో అమ్మవారి బంగారు కిరీటం మెరిసిపోతోంది. అష్టమి నాటి చంద్రుని వలె అర్ధచంద్రాకారంలో శోభాయమానంగా ఉంది అమ్మవారి నుదురు. అమ్మవారి ముఖమునందు చంద్రుడిలోని మచ్చల వలె కస్తూరి తిలకం ప్రకాశించుచున్నది. సౌందర్యవంతంగా శుభకరంగా ఉన్న అమ్మవారి ముఖం మీద కనుబొమ్మలు శుభతోరణముల వలె ఉన్నాయి.
నిత్య నూతన సౌందర్య ప్రవాహంలా ఉన్న అమ్మవారి అందంలో కదులుతున్న చేపల వలె ఉన్నాయి అమ్మవారి కళ్ళు. అప్పుడే విచ్చుకుంటున్న సంపెంగ పువ్వును పోలిన ముక్కు అమ్మవారిది. ఆకాశంలోని చుక్కలన్నీ ఒక దగ్గరకు చేరి ప్రకాశించుచున్న కాంతి కన్నా మిన్నగా అమ్మవారి ముక్కు మీద ముక్కెర మెరుస్తోంది. కడమి పూల గుత్తితో వేలాడుతున్న చెవులు కలది అమ్మవారు. సూర్యచంద్రులే తన చెవి ఆభరణములుగా తల్లి శోభిల్లుతోంది. అమ్మవారి చెక్కిళ్ళు పద్మరాగమణుల అద్దములా ఎర్రని కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాయి. అమ్మవారి పై పెదవి పగడపు కాంతిని మించి ప్రకాశిస్తూ ఉంటే కింద పెదవి దొండపండు వలె మెరుస్తూ ఉన్నది. అమ్మవారి పలువరసల ద్వయము శుద్ధ జ్ఞానమైన శ్రీవిద్యకు బీజప్రాయము వలె ప్రకాశించుచున్నది. అమ్మ కర్పూర తాంబూలము సువాసన దిగంతములకు వ్యాపించుచున్నది. అమ్మ స్వర మాధుర్యము ముందు సరస్వతీదేవి కచ్చపి వీణానాదం చిన్నపోయిందా అన్నట్టు ఉంది. కామేశ్వరుడి మనస్సును ముంచేసి దోచే అందం తల్లి చిరుమందహాసంలో దాగి ఉంది. అమ్మవారి పెదవుల కింద శోభిల్లుతున్న చుబుకమును పోల్చుటకు అంత అందమైనది ఈ ప్రపంచంలో మరి ఒకటి లేదు. కామేశ్వరుడు కట్టిన పవిత్రమైన మాంగల్యపు సౌందర్యముతో అమ్మవారి మెడ శోభాయమానంగా ప్రకాశించుచున్నది. చేతుల నుండి భుజాల వరకు బంగారు ఆభరణాలతో నిండిన కోమలమైన చేతులతో ప్రకాశించుచున్నది అమ్మవారు. మంత్రరత్న మాలలతో ఏది చింతిస్తే అది ఇచ్చే చింతామణులతో ముత్యాల హారాలతో కూడిన ఆభరణాలతో అమ్మవారి కంఠం ప్రకాశించుచున్నది. కామేశ్వరుడి యొక్క ప్రేమరత్నమును తన ప్రేమతో కలిపి రెండింతలు బదులు ఇచ్చుచు బిడ్డలకు ఆహారం అందించే వస్తువులు అమ్మవారి స్తనములు. విశ్వరూప అయిన అమ్మవారి అంతరిక్షమనే నాభి అనే పాదు నుంచి వచ్చిన కాంతి పుంజాలు అనే నూగారు తీగకు పండిన సూర్యచంద్రులనే పండ్లే అమ్మ జంట స్తనములు. రోమలతలను బట్టి ఊహించవలసిందే కాని అమ్మవారి నాభి ఉన్న సన్నని నడుము కనిపించటలేదు. అమ్మవారి వక్షస్థలం యొక్క బరువుకి ఆ సన్నని నడుము నిలవలేకపోతే అక్కడ 3 కట్లు కట్టారా అన్నట్టు 3 మడతలు ఉన్నాయి. అమ్మవారి కటిసీమ ఎర్రని పచ్చని వస్త్రములతో ప్రకాశించుచున్నది. రత్నములతో కూడిన చిరుగంటల గల వడ్డానము అమ్మవారి నడుముకు అలంకరింపబడినది. అమ్మవారు కామేశ్వరుడికి మాత్రమే తెలిసిన మృదువైన తొడలు గలది. అమ్మవారి మోకాళ్ళు మాణిక్య కిరీటాల్లాగా ఉన్నాయి. అమ్మవారి ఎర్రని పిక్కలు మన్మధుడి అమ్ముల బొదువలే ఉన్నాయి. పద్మాసనంలో ఉన్న అమ్మవారి నిండైన చీలమండలు గుప్తముగా కనిపించటం లేదు. అమ్మవారి మీగాళ్ళు తాబేలు వీపు టిప్ప కన్నా గొప్పగా ఉన్నాయి. అమ్మవారికి పాద నమస్కారం చేసే భక్తుల సంసార సరస్సు నుంచి ఉద్భవించిన అజ్ఞానమును చీకటిని తొలగించగల కాంతి కలిగినవి అమ్మవారి గోళ్ళు. అమ్మవారి కాంతివంతమైన పాదాలు పద్మముల కన్నా శోభాయమానంగా ఉన్నాయి. మనులతో నిండిన అందియల రవళితో కూడినటువంటి సౌభాగ్యప్రదమైన పాదపద్మములు కలది అమ్మవారు. చిదగ్ని కుండము నుండి సంపూర్ణముగా ఆవిర్భవించిన అమ్మవారు ఆడహంసల వంటి మందగమనము కలది. అమ్మవారిని మించిన సౌందర్యము లావణ్యము మరి ఒకటి లేదు. అతిశయించిన అందమునకు నిధి వంటిది అమ్మవారు. శక్తి స్వరూపమైన అమ్మవారు ఎర్రని కాంతులతో ప్రకాశించుచున్నది. జగత్తు సర్వము అమ్మవారి నుంచి వస్తున్న ఎర్రని కాంతిలో వాసిల్లుతున్నది. ఏ దోషము లేని స్వరూపము కలది. వంకపెట్టుటకు వీలు లేని అవయవ సౌందర్యముతో ఉన్నది అమ్మవారు. సమస్తమైన ఆభరణములతో అలంకరింపబడి ఉన్నది. చిదగ్నికుండము నుండి అత్యంత సౌందర్య రాశిగా ఆవిర్భవించిన అమ్మవారు శివకామేశ్వరుడి తొడ మీద ఆసీనురాలైంది. తన చల్లని చూపులతోనే మన కోర్కెలు తీర్చే తల్లి కామాక్షి కామదాయిని. ఓం శ్రీ మాత్రే నమః. ఓం తత్సత్.